వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లోకేష్ విద్యాశాఖ మంత్రి కాదు, సకల శాఖ మంత్రి. అన్ని శాఖలు కావాలి కానీ విద్యాశాఖ అవసరం లేదు ఆయన. ముఖ్యంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి ఈరోజు ఎన్నో అవినీతిమయం అవకతవకలతో జరిగిందనేది వాస్తవం. దీన్ని ఈరోజు పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఒకటే లోకేష్ గారికి సూటిగా 5 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. మొట్టమొదటిది, మీ కంప్యూటర్ ల్యాబ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ డిఎస్సిలో ఎలా వచ్చింది? పేపర్ లీక్ అవ్వలేదా? లోకేష్ గారు తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నారు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేయలేదు? మీరు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయకుండా ఎవరికైతే ఉద్యోగాలు వస్తాయో వాళ్ళకి ఎస్ఎంఎస్లు పంపించి వాళ్ళకి కాల్ లెటర్లు, జాయినింగ్ లెటర్లు ఇచ్చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్లో క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో అవుట్ సోర్సింగ్ ప్రతి డిపార్ట్మెంట్ లో మెరిట్ లిస్ట్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాం. కానీ మీరు మెరిట్ లిస్ట్ ఎక్కడా కూడా రిలీజ్ చేయకుండానే ఈరోజు జాయినింగ్ లెటర్లు ఇచ్చేశారు. మూడో ప్రశ్న, స్పోర్ట్స్ కోటాలో సుమారు 400 ఉద్యోగాలు, ఒక్కోటి 15 లక్షల రూపాయల చొప్పున మీరు అమ్ముకున్నది వాస్తవం కాదా? ఏ విధమైన ఆటలు ఆడని వాళ్ళని స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇప్పించి మీ ఆధ్వర్యంలో ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉన్న 450 పోస్టులు మీరు అమ్ముకున్నది వాస్తవం కాదా? కోర్టు ఇవాళ మెరిట్ లిస్ట్ ఇవ్వమన్నా ఇంతవరకు ఎందుకు కోర్టుకి స్పందించడం లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. అట్లానే 5వ క్వశ్చన్, సిబిఐ ఎంక్వైరీకి అడుగుతున్నాం. ఎందుకు మీరు వెనకంజ వేస్తున్నారు? ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి దీని మీద అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి తీసుకున్న తర్వాత విద్యాశాఖను పూర్తిగా బస్టు పట్టించే కార్యక్రమం. నేను ఒకటే చెప్తాను, నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభించిన స్కూల్స్ లో ఇప్పటి వరకు నాడు నేడు మీరు పూర్తి చేశారా? ఉదాహరణకి మున్సిపల్ హై స్కూల్ నర్సరావుపేట, ఇందులో దాదాపు 2000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ రోజు పనులు ప్రారంభించి 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఎందుకు ఈ పనులు పూర్తి చేయలేదు? ఎందుకు ఈరోజు క్లాస్ రూములు రెడీ కాలేదు? మీ చేతగానితనం కాదా అని ఈరోజు అడుగుతున్నాను. అట్లానే ఇంజనీరింగ్ కాలేజీలకి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించలేదు? విద్యార్థులు ఇవాళ ఇబ్బంది పట్టలేదా? విద్యార్థులు ఇవాళ ఫీజులు కట్టలేక కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే హాల్ టికెట్స్ తీసుకోలేక వాళ్ళకి ఎగ్జామ్స్ రాయక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ మీరు ఇస్తానన్న, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఇస్తానన్న 1600 కోట్లు కూడా ఇంతవరకు ఎందుకు చెల్లించలేదు? ఇవాళ లోకేష్, ఆయనకు అన్ని శాఖలు కావాలి, అన్ని మంత్రులు కావాలి, ఏ శాఖలో డబ్బులు వస్తున్నాయో అవన్నీ కావాలి తప్ప ఆయన శాఖలో మాత్రం ఎటువంటి అభివృద్ధి శూన్యం. ఒకటే ఈ రాష్ట్ర ప్రజలకి అందరికి చెప్తున్నాం, విద్యా వ్యవస్థను బాగు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఈరోజు మరి తల్లికి వందనం కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను బాగు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేయడం వల్లనే ఈరోజు 10th క్లాస్ లో ప్రభుత్వ స్కూల్లో ఇంతమంది విద్యార్థులకి 500 దాటే. మీ గొప్పతనం కాదు, ఒకటే గుర్తుపెట్టుకున్నాం. స్థానిక ఎమ్మెల్యేలు కానీ మీరేదో ఊరేగింపు చేస్తే మీ గొప్పతనం కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. దాని వల్లనే ఈరోజు విద్యార్థులకి 500 దాటి మార్కులు ఈరోజు వచ్చాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు సామాన్యుడు కూడా తెలుసు, ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మహానాడు చూసాం, అట్టర్ ఫ్లాప్ అయింది మహానాడు. ఒక్కొక్క వేదికల్లో 11 మంది, 15 మంది, 20 మంది ఉన్నారు తప్ప ఎక్కడా కూడా మహానాడుకి ప్రజలు లేరు అనేది వాస్తవం. ఖచ్చితంగా మహానాడే తెలియజేస్తుంది ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.